తిరుపతిలో క్రికెట్ అభిమానులు కూటమి సభ్యులు మహిళల క్రికెట్ జట్టు విజేతగా నిలిచిందానికి తిరుపతిలో సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచి వందే మాతరం నినాదాలతో ఉప్పొంగిన యువత క్రికెట్ ప్రియులు. భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 52 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 298/7 స్కోర్ చేసింది. చేతులలో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 రన్స్ ఆలౌట్ అయి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4, షఫాలి వర్మ 2 వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు. గతంలో 2005, 2017లో ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా ప్రస్తుతం విజేతగా నిలిచి భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేసింది. రోజు మన భారతదేశానికే ఒక గొప్ప విజయం మన మహిళల క్రికెట్ టీం సంపాదించి పెట్టింది అంటే అది మన మోడీ గారు, అదేవిధంగా మన కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా క్రీడలను ప్రోత్సహించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మనము క్రీడల ద్వారా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని వికసిత్ భారత్, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కూడా అడుగులు వేయాలంటే మరి ఇలాంటి గొప్ప విజయాలు మరెన్నో కూడా మనకు చేరువయ్యే విధంగా కూడా మనమంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని మన ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క గొప్ప విజయం భారత విజయంగా ఈరోజు ప్రపంచ కప్లో మరి మన మహిళా క్రికెట్ టీం మొట్టమొదటి స్థానంలోకి రావడం, గెలవడం అనేది ఇది ఆషామాషి కాదు. అండ్ భారతదేశం ఈరోజు విజయ పంతాల్లోనే పయనిస్తుంది, ఇంకా కూడా పయనిస్తుంది. 2047 వరకు కూడా వికసిత్ భారత్ అయ్యేంత వరకు కూడా మన భారతదేశంలో ఇలాంటి విజయాలే మనం మరెన్నో కూడా తీసుకురావాలని ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క గొప్ప విజయానికి మన మహిళా టీంకి అభినందనలు, శుభాభినందనలు తెలుపుతూ తప్పకుండా వారిని తిరుపతికి కూడా ఆహ్వానించి వారికి ఘనమైన సన్మానం కూడా నిర్వహించుకోవాలని మన క్రికెట్ అసోసియేషన్ వారిని నేను కోరుతున్నాను. క్రికెట్ విజయ్ కానివ్వండి, మన కిరణ్ కానివ్వండి, అదేవిధంగా మన కూటమి నాయకులు నరసింహాచారి కానివ్వండి, లక్ష్మీపతి కానివ్వండి, కిషోర్ కానివ్వండి, ఆమదాల తులసి కానివ్వండి, వారందరూ కూడా కచ్చపి ఆడిటోరియంలో చాలా భారీ ఎత్తున పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఈ క్రికెట్ అభిమానులందరికీ కూడా దీన్ని చూసి ఈ విజయాన్ని ఒక ప్రోత్సాహంగా తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారు చేసినటువంటి ఈ గొప్ప ప్రయత్నానికి వారికి కూడా సర్వదా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. వెనకాల
భారత్ మాతాకి జై. ఈ నినాదం మన సనాతన ధర్మం పుట్టినప్పటి నుంచి మహిళలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రపంచానికి మరోసారి తెలియజేసింది ఈ విజయం. భారత మహిళా క్రికెట్ జట్టు ఈరోజు ఎన్నో ఒడిదొడుకుల్ని, ఓటమి ఎలా ఉంటుందో చూసింది, కష్టాలు ఎలా ఉంటుందో చూసింది, ప్రతిదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ఎలా ఇచ్చాడో కూడా చూశారు మహిళలు. ఇన్ని చవి చూసిన తర్వాత ఒక భారత్ ఐసీసీ ప్రపంచ వరల్డ్ కప్లో మొట్టమొదటిసారి ఫైనల్కి రావడం, అది కూడా ఫైనల్స్కి రావడానికి ముందు ప్రపంచ చిత్రపటంలో ఆస్ట్రేలియా జట్టు, మహిళా జట్టు 7-8 సార్లు గెలిచినప్పటికీ అటువంటి జట్టుని ఓడించి ఈరోజు మహిళా జట్టు భారత చిత్రపటంలో మరోసారి నిలిచే విధంగా, ప్రపంచ దృష్టి మొత్తం భారత్ వైపు నిలిచే విధంగా ఈరోజు ఈ యొక్క ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్లో విజయం సాధించి ప్రతి ఒక్క దృష్టిని ఆకర్షించారు. మీరందరూ చూసుకోవాలి, భారత్లో ఒక మహిళలు, సాధారణ మహిళ బయటకు వచ్చి ఒక క్రీడలు కానివ్వండి లేదు ఇతరత్ర కార్యక్రమాలకు రావాలంటే ఎంతో కష్టపడే రోజులు ఇవి. ఇటువంటి రోజుల్లో ఈరోజు భారత మహిళా జట్టు ప్రపంచ చిత్రపటాన్నే మన వైపు తిప్పుకునేలాగా చేసిందంటే ఇది సాదాసీదైన విషయం కాదు. ఇది ఎందరో కష్టం, ఎందరో కృషి, ఎందరో ఆడిన క్రీడాకారుల తల్లిదండ్రులు కానివ్వండి, ఆ ప్రభుత్వాలు కానివ్వండి, అక్కడ ఉన్న కోచ్లు కానివ్వండి, ఇటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలతో మహిళలు ఇంకొకసారి కూడా ఎప్పటికీ కూడా ఈ యొక్క విజయాన్ని, భారత మాతాకి జై అనే నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఇటువంటి విజయాల్ని అందిపుచ్చుకోవాలనే కసితో, దృఢ సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ప్రపంచ కప్పుని గెలవడం ఇది ఒక్కరి విజయం కాదు. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఈ విజయాన్ని అంకితం చేయాలి. ఈ విజయం కోసం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారితో పాటు వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతిరోజు ఈ యొక్క మహిళా క్రికెట్ జట్టు గెలవాలి అని చెప్పి ఎందరినో ప్రార్థించారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్న మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కానివ్వండి, గౌరవనీయులు సుగుణమ్మ గారు కానివ్వండి, తిరుపతిలో ఉన్న క్రీడాకారులు అందరూ కూడా నిన్న మన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి భగవంతుని ప్రార్థించాము. ఈ యొక్క మహిళా భారత క్రికెట్ జట్టు గెలవాలి, ఇది భారత జాతికే కాదు యావత్ ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాము. ఆ దేవదేవుడు మా యొక్క ప్రార్థన విని ఈ యొక్క విజయాన్ని మాకు అంకితం చేసినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జన్మ జన్మల ఆయనకి రుణపడి ఉంటాము. మహిళలు ఎక్కడైతే సస్యశ్యామలంగా ఉంటారో అక్కడ ప్రపంచ శాంతి ఉంటుంది. దాని నిదర్శనంగానే ఈరోజు భారత ప్రపంచ కప్ గెలవడం మహిళలు నిజంగా ఇది సాదాసీదా విషయం కాదు. మహిళలందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఈ యొక్క విజయం ప్రపంచ మహిళలకి అంకితం చేస్తూ మేమందరం కూడా జై భారత్, భారత్ మాతాకి జై.